హాయ్ హలో డియర్ ఆల్ వ్యూయర్స్, నేను డాక్టర్ మణి, హెచ్ఓడి ట్రిపుల్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రస్తుతం మనం వింటున్నాము చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయని, అలాగే కొన్ని రిప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా. అయితే మనము ఇప్పుడు ఈ వీడియోలో గమనిద్దాం, అసలు ఏఎస్ ట్రిపుల్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వచ్చాయా, వస్తే ఏ ఏ కంపెనీల్లో వచ్చాయి, ప్రస్తుతం వారు ఇంటర్న్షిప్ ఏమైనా చేస్తున్నారా, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, దీస్ ఆర్ ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను చూపించాను. 11 కంపెనీలు మన ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ని విజిట్ చేశాయి. అండ్ ఇందులో ఏ ఏ కంపెనీలో ఏ ఏ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారన్నది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ప్రస్తుతం మనం గమనించామంటే ఎయిర్ కంట్రోల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్లో 6 ప్లేస్ అయ్యారు. 24/7 ఏఏలో 3 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. అలాగే ఫ్రోనియస్ కంపెనీ చూసినట్లయితే 3 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఇంకా కేవైబీ చూసినట్లయితే 20 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఇలా ప్రతి కంపెనీలోనూ ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారనే వివరాలు నేను ఇక్కడ చూపించాను. అయితే టోటల్గా చూసినట్టయితే ఏఎస్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ 47 మంది ప్లేస్ అయ్యారు, మీరు గమనించవచ్చు. ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ మొత్తం కంపెనీలు 11 వచ్చాయి. అయితే మనం చూద్దాం ఒక్కసారి అసలు రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. సో మన కాలేజ్లో ఏఎస్ ట్రిపుల్ ఈలో చూసినట్లయితే మొత్తం 53 మంది ఉన్నారు. సో ఆ 53 మందిలో కూడా సింగిల్ ప్లేస్మెంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 39 స్టూడెంట్స్ ఉన్నారు. సపోజ్ మనం పర్సంటేజ్ కనుక చూసినట్లయితే 73.5%. అలాగే ఓవరాల్గా టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కనుక మనం కౌంట్ చేసినట్టయితే ముందు స్లైడ్లో చూసినట్టుగా 47 మంది ఉన్నారు. అంటే పర్సంటేజ్ ఎంత వచ్చింది, 89% వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా మనం గమనించినట్లయితే ఒక్కొక్క స్టూడెంట్స్కి మోర్ దాన్ 1 కంపెనీలో ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ప్లేస్ అయిన వాళ్ళు మన డిపార్ట్మెంట్లో 8 మంది ఉన్నారు. సో ఇప్పుడు మనము ఈ 8 మంది ఏ ఏ కంపెనీస్లో ప్లేస్ అయ్యారన్న సంగతి కూడా మనం గమనిద్దాం. సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క స్టూడెంట్, సపోజ్ ఇప్పుడు చూడండి రమేష్ని తీసుకున్నాం. రమేష్ ఏ ఏ కంపెనీలో ప్లేస్ అయ్యాడు, టీసీఎస్లో ప్లేస్ అయ్యాడు, అట్ ద సేమ్ టైం ఫ్రోనియస్లో ప్లేస్ అయ్యాడు. ఇలా కనుక మనం గమనించినట్లయితే సుమన్ నాయక్ని చూడండి. సో ఈ స్టూడెంట్ కేవైబీలో ప్లేస్ అయ్యాడు, జెడ్ఎఫ్ ఫ్రెయిన్లో ప్లేస్ అయ్యారు, అట్ ద సేమ్ టైం అపోలో టైర్స్లో కూడా ప్లేస్ అయ్యారు. ఇలా టోటల్గా మనం గమనించినట్లయితే 8 మంది స్టూడెంట్స్ ఒకటి అంతకంటే ఎక్కువ ప్లేస్మెంట్స్లో వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్లేస్ అయ్యారు. ఇకపోతే ఈ స్టూడెంట్స్ కొంతమంది ఇంటర్న్షిప్స్ కూడా చేస్తున్నారు. అంటే వన్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళకి ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా ఇచ్చారు. అలా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాక్సెల్ కంపెనీ కానీ లేదా కేవైబీ కంపెనీ కానీ ఫ్రోనియస్ కంపెనీలో కానీ టోటల్గా ఇంతమంది ప్రజెంట్ ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. అయితే మనం గమనిద్దాము ఎట్ ఏ గ్లాన్స్ ఏ ఏ కంపెనీల్లో ప్లేస్ అయ్యారు అన్న స్టూడెంట్స్ని మనం ఇక్కడ గమనిద్దాం. సో మనం చూసినట్లయితే ఈ యాక్సెల్ కంపెనీలో అజయ్ చూడండి, లేదు ఉమేష్ చూడండి, రాజేష్, సో వీళ్ళందరూ ఈ కంపెనీలో ప్లేస్ అయ్యారు. అలాగే 24/7 ఏఏ కనుక చూసినట్లయితే మనం ఇందులో ఈ 3 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. అలాగే ఎసెంచర్ చూసినట్టయితే కనుక ఇందులో దివ్యశ్రీ అన్న అమ్మాయి ప్లేస్ అయింది. ఇకపోతే ఏఐఏ ఇంజనీర్స్ అన్న కంపెనీ చూస్తే ఇది ఒక కోర్ కంపెనీ, దీంట్లో 4 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు, ఒక స్టూడెంట్ 2 కంపెనీస్లో ప్లేస్ అయిన వాళ్ళని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రోనియస్ కంపెనీ చూసినట్లయితే ఈ 3 స్టూడెంట్స్ అందులో ప్లేస్ అయ్యారు. సో కేవైబీలో ప్లేస్మెంట్స్ ఒక 20 వరకు ఉన్నాయి, వాళ్ళందరినీ మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే సదర్లాండ్లో ఈ 3 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. అండ్ టీసీఎస్ మనం గమనించే ముందు ఇదే స్టూడెంట్ ఎక్కడ ప్లేస్ అయ్యారు, 2 కంపెనీస్లో ప్లేస్ అయ్యారు అన్నది. సో రమేష్ని చూసినట్టయితే టీసీఎస్ ఫ్రోనియస్లో ప్లేస్ అయ్యారు. అలాగే మిస్టుబా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కనుక మనం గమనించినట్టయితే ఇందులో 3 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. అలాగే అపోలో టైర్స్లో సుమన్ నాయక్ ప్లేస్ అయ్యారు. అండ్ వెరీ రీసెంట్ కంపెనీ వచ్చి టీవీఎస్ సుందరం, అందులో అనిల్ ప్లేస్ అయ్యారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనము కనుక స్టూడెంట్స్ని
ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్స్తో రెడీ చేయగలిగితే కంపెనీస్లో రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంది. సో ప్లేస్మెంట్స్ అన్నవి ఖచ్చితంగా వస్తాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యూ ఆల్. Now I would like to tell one point here. Every student must be ready with the skill set, then they definitely get placed in good companies. So I will reach you again with another update of the AS Engineering EEE department. If you like this video, please share, like and subscribe. Thank you one and all. Thanks for your time.